ఇక్కడ చూస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయమే హెచ్సీ క్యాంపస్ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపల బయట వ్యక్తులను రానివ్వకుండా, విద్యార్థులను బయటికి రానివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెచ్సీ క్యాంపస్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరసన పాటపట్టారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీలు గురిచల్పించారు. దొరికిన విద్యార్థులను దొరికినట్లు లాఠీలతో చితకబాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో హెచ్సీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైద్యాన్ని కాపాడాలంటూ కూడా నిరసన కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయమే హెచ్సీ క్యాంపస్ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటికి వ్యక్తులు రానివ్వకుండా, విద్యార్థులను బయటికి రానివ్వకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెచ్సీ క్యాంపస్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా తెలుస్తా ఉంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీలు జల్పించారు. దొరికిన విద్యార్థులను దొరికినట్లు లాఠీలతో చితకబాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో హెచ్సీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీస్ చూడాలి రచించాలి. Let's